అమ్మాయిల పేర్లు సెలెక్టివ్‌గా చేసుకోవాలండి. ఎందుకంటారేమో! ఆ సెలెక్ట్ చేసుకున్న పేరు వాళ్ళకి మంచి వివాహ జీవితాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఏతో స్టార్ట్ అయ్యి, ఏతో ఎండ్ అయ్యే పేర్లు మనకి చాలా కనపడతాయి. ఐశ్వర్య తీసుకోండి, ఆరాధ్య తీసుకోండి, అనుష తీసుకోండి, అనీష తీసుకోండి. కొంత సాంస్క్రిట్ మీనింగ్‌లో అవనిజ తీసుకోండి, అఖిల తీసుకోండి, హర్షిక తీసుకోండి. హర్షిక అండి. ఇలా తీసుకున్నప్పుడు ఏతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయినప్పుడు వీళ్ళకి లైఫ్, ఎడ్యుకేషను ఇవన్నీ పక్కన పెట్టండి, ఉంటాయి అవన్నీ కూడా. కానీ ఆడపిల్లల జీవితానికి ఒక సరైన పార్ట్నర్ దొరికితే కనుక వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు పిల్లలు ఏకీభవించినా భవించకపోయినా మన లైఫ్ పార్ట్నర్ బాగుంటే కనుక లైఫ్ చక్కగా ఉంటుంది. సో అలా ఏతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయ్యే అమ్మాయిల జీవితాల్లో భర్త అనేటటువంటి అంశం బాగుంటుందండి. అఖిల అనే పేరులో ఇలాంటి లైఫ్లు నేను చూశాను, ఐశ్వర్యలో కూడా చూశాను, ఆరాధ్యలో కూడా చూశాను. అందుకని ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా నేను ఇవి ఇవ్వటానికి అడుగు ముందుకు వేసేస్తాను. ఇంకొక అద్భుతమైన పేరు చెప్తానండి. ఐతో స్టార్ట్ అయ్యి ఐతో ఎండ్ అవటం. ఇషాన్వి వండర్ఫుల్ పేరండి. నెక్స్ట్ ఐతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అవటం ఐరా. ఈ ఐరా అనే పేరు నేను చెప్పలేనండి, అది సెలెక్ట్ కావాలంతే. సో ఇలా కాంబినేషన్స్ ఉన్నవి మనం అమ్మాయిలుగా చూసి పెట్టుకుంటే, ఎందుకంటే తల్లిదండ్రులుగా మనం పేరు డిసైడ్ చేసేటప్పుడు మన పిల్లల జీవితాలు బాగుండాలి అనుకుంటాం. అదే ఆడపిల్లలైతే వాళ్ళ సేఫ్టీ కోసం ఇంకా ఆలోచిస్తాం. కాబట్టి జీవితాంతం కూడా బాగుండాలి అంటే ఇటువంటి కాంబినేషన్స్లో పేర్లు పెట్టుకోవడం తప్పని సరి.